హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో నిందితుల్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. A1 శ్రావణ్, A2 రాజుపై సెక్షన్ 306, రెడ్ విత్ 109 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి ఫోటో సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో నిందితులు ఉన్నారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. అనంతరము సంతలు కూడా జైలుకు తరలించున్నారు. అయితే ఇందులో రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు పేర్కొంటారు, ఎస్ఐతో ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలపైన ఆ కోర్టుకు బంజారాహిల్స్ పోలీసులు తెలియజేయనున్నారు. అయితే ఎస్ఐ తనకు కామన్ ఫ్రెండ్ అని సవన్ చెప్పినట్టు తెలుస్తుంది. మా అందరికీ కూడా రాజు సవన్లకు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కామన్ ఫ్రెండ్. తద్వారానే ఈ కేసు పరిష్కరించినందుకు అక్కడికి వెళ్ళాం. ఆ క్రమంలో ఇదంతా జరిగిందని వాళ్ళు ఇప్పటికే ఆ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా న్యాయమూర్తి ముందు విన్నవించే అవకాశం ఉంది. అనంతరము కోర్టు సూచన మేరకు నిందితుల్ని సంతలు కూడా జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే మరింత లోతైన విశ్లేషణ కోసం అసలు ప్రభాకర్ రెడ్డికి మధ్య అంటే ఆ క్వార్టర్స్ లో ఏం జరిగిందన్న ఇంకా లోతైన విశ్లేషణ కావాలని భావిస్తే పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. మరి కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారా లేదా అన్నది కూడా మరి కాసేపట్లో స్పష్టమవుతుంది. ప్రతిభ. రైట్ సందీప్, థ్యాంక్ యూ. ఇక కేరళలో